कविः पंडितः गुरूणां गुरुः संघस्य संस्कर्ता डॉक्टर सूर्यनारायणमूर्ति महोदयेन सह मुखामुखि संभाषणं समर्पयति संभाषण संस्कृतं वार्तावाहिनी। నమస్కారం మిత్రులారా, ఈరోజు మావుడూరి సూర్యనారాయణ శాస్త్రి గారు సంస్కృత ఆంధ్ర భాషలో గొప్ప పండితులు, సామాజిక విలువలు తెలిసినటువంటి వ్యక్తి, దేశభక్తి కలిగినటువంటి వ్యక్తులు. వారు ఒక వ్యక్తులు, వాళ్ళకు ఉన్నది భక్తి, వారిలో ఉన్నది మహాశక్తి. మరి ఈరోజు మరి రామదండు దేవాలయంలో, ఆ రామభద్ర దేవాలయంలో మరి వారు ఈరోజు కలుసుకోవడం జరిగింది. మరి ఈ రోజుల్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో మరి ప్రతి విద్యా సంస్థల్లో, మరి కాలేజీలో కానీ స్కూల్లో కానీ అన్నిట్లలో కూడా తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ, అరబిక్ ఇన్ని భాషలు ఉన్నాయి. కేవలం సంస్కృతం అనేది కొద్ది మాత్రమే మరి విద్యాలయాల్లో ఉన్నది. మరి మహోదయాల గారికి సలహా తీసుకుందామని ఈరోజు మేము వాళ్ళతో మాట్లాడదామని రావడం జరిగింది. అయితే మరి ఈ సంస్కృతం అనేది పాఠశాల స్థాయి నుండి, కళాశాల స్థాయి నుండి విద్యార్థులు చదువుకోకుంటే మరి ఈ అభివృద్ధి అనేది, ఈ విద్యార్థుల్లో ఉన్నటువంటి పద్ధతులు, సిస్టమేటిక్లు, సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా కుంటుపడితే, ఏ విధంగా మన భారతదేశం అనేది అభివృద్ధి అనేది మరి ఎంత తగ్గిపోతుంది, ఏ విధంగా నష్టపోతుంది. ఈ సంస్కృతం అనేది పాఠశాల స్థాయి నుండి కళాశాల స్థాయి వరకు విద్యార్థులు చదువుకోకుంటే మన భారతీయ సంస్కృతి మరి ఎంత మటుకు నష్టానికి గురవుతుంది మరి అని మహాదేవిని మరి సూర్యనారాయణ శాస్త్రి గారిని మరి నమస్కారం సార్, వారిని అడుగుదామనే పద్ధతిలో మరి అడగడం జరుగుతుంది. సార్ చెప్పండి సార్. అగ్నిమంత్ర సమారంభాం వల్మీకర్షి సుమధ్యమాం వందే గీర్వాణ వాణీం త్వాం నిత్య ప్రవాహశీలిని. నిత్య ప్రవాహశీలిని అయినటువంటి సంస్కృత గీర్వాణి పదాలకు పాదాలకు నమస్కారం. అగ్నిమీళే పురోహితం అనేటువంటి మంత్రంతో ప్రారంభమైనటువంటి సంస్కృత వాక్కు వాల్మీక మహర్షి ద్వారా మలుపు తిరిగి కావ్య భాష అయి వైదిక మార్గం నుండి కావ్య మార్గానికి, లౌకిక మార్గానికి ప్రయాణం చేసి లోకంలో ఉండేటువంటి రాష్ట్రాన్ని, రాజ్యాన్ని, ప్రజలని సంస్కృతులను చేయడం కోసం సంస్కృతం మనకి ఒక సంజీవని మూలికగా పనిచేస్తుంది. భారతదేశంలో యావత్ భారతదేశాన్ని, హైందవ సమాజాన్ని సంఘటితం చేయడానికి, పూలమాలలాగా ఒకటి చేసి ఉంచడానికి సంస్కృత భాష సూత్రంగా పనిచేస్తుంది. ఈ విషయాన్ని దురదృష్టవశాత్తు మన జాతి మర్చిపోయింది. జాతి మర్చిపోవడం అంటే సామాన్య ప్రజలు మర్చిపోవటం కాదు, పాలకులు మర్చిపోయారు. బాధ్యులైనటువంటి పాలకులు రాజదండం మర్చిపోయేటప్పుడు మనలాంటి ధర్మదండం దాన్ని గుర్తు చేయాలి. వశిష్ఠుడు ధర్మదండం, విశ్వామిత్రుడు ధర్మదండం, దశరథుడు రాజదండం. ఎక్కడైతే సమాజంలో తాటగా మారీచుడు, సుబాహుడు లాంటి వాళ్ళు అడవుల్లో తిరుగుతున్నారో ఆ విషయాన్ని అయోధ్యకు చెప్పి యాగరక్షణకు పూనుకునేటట్టు చేసినటువంటిది ధర్మదండం విశ్వామిత్రుడు. ఇవాళ మనం కూడా అడవుల్లో తిరుగుతూ, ప్రజల్లో మసులుతూ ప్రజల యొక్క అవసరాన్ని రాజ్యానికి, రాజుకి, రాజదండానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే సంభాషణ సంస్కృతం ఛానల్ వాళ్ళు ఈ మాటల్ని మీ వరకు చేరుస్తూ ఉన్నారు. ఇవాళ సంస్కృతం ఎక్కడుంది అంటే నిజానికి లేదని చెప్పాలి. సాంస్క్రిట్ అనే పేరుతోటి వస్తుంది. ఇదేం దౌర్భాగ్యమో. నా పేరు సూర్యనారాయణమూర్తి. తెలుగులోని సూర్యనారాయణమూర్తి, ఇంగ్లీష్లోని సూర్యనారాయణమూర్తి, హిందీలోని సూర్యనారాయణమూర్తి. ఇప్పుడు ఉదాహరణకి ఇంగ్లీష్ భాష ఉంది, దాన్ని ఎవడైనా ఇంగ్లీష్ అనే అంటాడు, హిందీని హిందీ అనే అంటాడు. మరి సంస్కృతం అనేటువంటి దాన్ని సాంస్క్రిట్ అని వికృతం చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చిందో నాకైతే అర్థం కాలేదు. దీనికి మనం ఎలాగ ఒదిగిపోయి ఉన్నాము, ప్రశ్నించడం మర్చిపోయాం మనం. ఇదొక దౌర్భాగ్యం. కాలర్ పట్టుకొని ప్రశ్నించాల్సినటువంటి తరుణం వచ్చింది. ప్రశ్నించాలి, ప్రశ్నిస్తున్నాము. ఎవరిని ప్రశ్నిస్తున్నాము అంటే ఎవడికి చెడిబుట్టాలో వాడికి ప్రశ్నిస్తున్నాము. దయచేసి సంస్కృత భాషను ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ప్రవేశపెట్టవలసినటువంటి అవసరం ఉంది అని మీ అందరికీ మనవి చేస్తున్నాము, అభ్యర్థిస్తున్నాము. ఎవరు చదువుతారు అనే మాట అనకండి, చదవకపోయినా ప్రవేశపెట్టండి. ఇప్పుడు ఎవరు చదవకుండా కొన్ని కోర్సులు నడుస్తున్నాయి, కొన్ని భాషలు నడుస్తున్నాయి. ఆ పాఠశాలలో ఆ సబ్జెక్టు కోసం 2-3 ఉంటున్నారు. అయినా నడుపుతున్నారా లేదా? ఒక్కడే ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు 10 మంది టీచర్లతో నడుపుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సంస్కృతానికి ఎవరు లేరు అని చెప్పకండి దయచేసి. సంస్కృతానికి చాలా మంది ఉన్నారు. మీరు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుండి సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలి. అలాగే ఎక్కడైతే సాంస్క్రిట్ అని చెప్తున్నారో అక్కడ సంస్కృతాన్ని వాళ్ళకు వచ్చిన మార్కుల్ని సంస్కృత భాషలో చెప్పగలిగే స్థాయిని పెంచాలి. వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయో
అవి సంస్కృతంలో చెప్పలేరు. మమ నామధేయ సూర్యనారాయణమూర్తి అని ఒక వాక్యాన్ని సంస్కృతంలో నిర్మాణం చేయలేక ఆ సాంస్క్రిట్ ని ఒక వికృతమైనటువంటి భాషగా తయారు చేస్తూ ఉన్నారు. దీన్ని ఆపాలి. సంస్కృతంలో నేను ఇంటర్మీడియట్ లో పరీక్ష రాయాలి అంటే కనీసం 50 మార్కుల పర్యంతం సంస్కృత భాషలోనే రాసేటువంటి వ్యవస్థ కావాలి. ప్రాథమిక స్థాయిలోని రామశబ్దం నుంచి పిల్లలకి ఖచ్చితంగా వాక్య నిర్మాణం నేర్పించాలి. అందుకని ప్రాథమిక స్థాయి నుండి మీకు పాఠ్య ప్రణాళికలు తయారు చేయాలంటే మా లాంటి వాళ్ళని పిల్లల్ని తయారు చేసి ఇస్తాం. అంతేగాని అక్కడ ఎందుకు పనికిమాలిన వాళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి చేత కాదు కాబట్టి ఎవరికి రాదు అంటే వాళ్ళు ఏమైపోయిందంటే మనకి రాని విద్య పనికి రాని విద్య అయిపోయింది. మనకి వాడికి రాదు కాబట్టి ఎవరికి రాదని అనుకుంటున్నాడు అక్కడ కూర్చున్నవాడు. సరైనటువంటి వాడిని లోనికి రానివ్వకుండా ఎవరినో ఏదో ప్రాథమ్యాలతోటి అక్కడ తెచ్చి కూర్చోబెడితే వాడికి ఏదొచ్చో అది మాత్రమే అందరికీ రావాలనుకుంటాడు. కాబట్టి ఆ సంస్కృత భాష వచ్చినటువంటి వాళ్ళని అక్కడి వరకు రానివ్వండి. రాణిస్తే రాణిస్తారు. అందుచేత మీరు రానివ్వాలి. ముందు భాషను రానివ్వండి. సంస్కృతం ఇవాళ అవసరం. ఇవాళ మీరు సైన్స్ లో కానీ మ్యాథమెటిక్స్ లో కానీ అనేకమైనటువంటి పదజాలం ఉన్నది. అది ఇంగ్లీష్ కాదు. ట్రిగోనోమెట్రీ అంటున్నారు. ట్రిగోనోమెట్రీ అంటే త్రికోణమితి. ఇది లాటిన్ భాష నుంచి వచ్చింది. లాటిన్ ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీక్ నుంచి వచ్చింది. గ్రీక్ ఎక్కడి నుంచి వచ్చింది? సంస్కృతం నుంచి వచ్చింది. మీకు తెలుసో లేదో ప్రపంచంలో 2 భాషలు ఉన్నాయి, ప్రధానమైన భాషలు. ఒకటి సంస్కృతము, 2 గ్రీకు. ఈ 2 భాషల యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఏ భాషలోనూ సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్, ఏకవచనం బహువచనం అని ఉంటుంది. కానీ సంస్కృతానికి గ్రీకుకి మాత్రమే ఏకవచనం, ద్వివచనం, బహువచనం అనేటువంటి విన్యాసం ఉంది. అది ఈ 2 భాషలకు మాత్రమే ఉంది. ప్రపంచంలో ఉన్న 8900 పైచిలుకు భాషల్లో ఇంకా ఏ భాషలకు ఈ విన్యాసం లేదు. కేవలము గ్రీకు సంస్కృతంలోనే ఉంటుంది. ఇంకొక విషయం చెప్తాను. సంస్కృతంలో పుంలింగ శబ్దాలు విసర్గతో ఉంటాయి. అవి విసర్గ సకారాంతం అని అనుకుంటాం. రామ అంటే రామస్ అనొచ్చు. మీకు తెలుసో లేదో గ్రీకులో అనేక మంది వీరుల యొక్క పేర్లు హెర్క్యులస్, అట్లాస్ అనేటువంటివి సకారాంత శబ్దాలన్నీ పుంలింగ శబ్దాలు ఉంటాయి. ఇంకా చాలా విషయాలు చెప్పుకోవచ్చు. సంస్కృతానికి గ్రీక్ ఉండేటువంటి సోదర సోదరి సంబంధం ఇది. అందుకని పాశ్చాత్య భాషలు, వెస్ట్రన్ లింగ్విస్టిక్ ఫ్యామిలీ అంతా కూడా గ్రీక్ మీద ఆధారపడి ఉంది. ఆ గ్రీకు సంస్కృతం మీద ఆధారపడి ఉంది. సంస్కృతం నుంచి జపనీస్ పుట్టింది, చైనీస్ పుట్టింది. జపనీస్ లో అగ్నిని అంగటాన్ శుచి అంటారు వాళ్ళు. ఆ శుచి అంటే అగ్ని అని సంస్కృతం చెప్తుంది. అంచేత మూలాలు, సంస్కృతం మూలాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఒక జంబూ ద్వీపంలోనే కాదు, క్రౌంచ ద్వీపంలో ఉన్న అమెరికాలో కూడా ఉన్నాయి. నవద్వీప మండలం ఈ భూమండలం. సప్తద్వీప వసుంధర అని వాళ్ళు సప్తద్వీపాలు చెప్తున్నారు. సప్తద్వీపాలు చెప్పేటప్పుడు అందులో క్రౌంచ ద్వీపం ఉంది, మన జంబూ ద్వీపం ఉంది. వీటిలన్నింటిలో కూడా సంస్కృత భాష యొక్క మూలాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మన తరాలకు, మన తర్వాతి తరాలకు సంస్కృత భాషను అందించేటువంటి ప్రయత్నం మనందరం చేద్దాం. దీనికి రాజదండం కూడా పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాజదండం చేయకపోతే కొత్త దండాన్ని ప్రజలు తెచ్చుకుంటారని హెచ్చరిస్తున్నారు. మహోదయ ఒక మాట, వెళ్ళిపోదాం 10 నిమిషాలు. మహోదయ, భారతదేశ వ్యాప్తంగా సంస్కృతం ఉంది. కేవలం తెలంగాణ కాదు, భారతదేశ మొత్తం, జర్మనీ, జపాన్ అన్ని దేశాల్లో మన సంస్కృతం, మన మోడీ గారు ఎక్కడికి పోయినా కూడా సంస్కృతంలోనే ఆహ్వానిస్తున్నారు, మంత్రాలు చదువుతున్నారు. కానీ కేవలం మన ఒక తెలంగాణ భాగంలోనే సంస్కృతం ఒక వర్గం భాష. వేరే వాళ్ళను ఒక చిన్న మాట అంటే యూనిటీ ఉంటది, మనలో ఎందుకు యూనిటీ ఉండదు మహోదయ? మన హిందూ సమాజంలో ఈ భాష ఇలా ఎలా మాట్లాడినావు, ఇది కరెక్ట్ కాదు కదా అని విమర్శలైనా పెడితే, మేము కష్టపడే వాళ్లకు మీలాంటి పెద్దవాళ్ళు ఎవరైనా విమర్శలైనా పెడితే ఇది కరెక్ట్ కాదు, ఇలా మాట్లాడడం సంస్కృతము కేవలం ఒక వర్గం భాష, బ్రాహ్మణుల భాష, జేఆర్ స్వామి భాష అంటే మన హైందవులం రోజు కట్టు బొట్టు జుట్టు, మరి గ్రామీణ ప్రాంతాల్లో పోచమ్మ అని ఎల్లమ్మ అని ఇదంతా సంస్కృతమే. గ్రామీణ ప్రాంతాల్లో చేసే పూజలు, సంస్కారాలు అన్ని కూడా సంస్కృతమే. ఆ సంస్కృతం నుండి వచ్చిన పూజలే దేవుళ్ళే. ఈ రకంగా మనకు ఐకమత్యం అనేది మన హిందూయిజంలో మన మనసులు ఎందుకు రదలలేకపోతున్నాయి? ఒక ఎదుటి వాళ్ళు విమర్శిస్తుంటే మాకెందుకులే అనేటువంటి మనస్తత్వం ఎందుకు వచ్చింది? మీరు చాలా మంది యువకులకు ఒక మంచి మార్గం నిర్దేశించడం విన్నాము, మంచి నడవడి నేర్పుతున్నారని విన్నాము, భాషా సంస్కృతులు నేర్పుతున్నారని విన్నాము. మరి దీని గురించి ఎవరు నిక్షిప్తంగా చాలా ప్రశాంతంగా ఉంటున్నారు, మాకు సంబంధం లేదులే, ఏది జరిగినా మాకు సంబంధం లేదులే అనుకుంటున్నారు మహోదయ. ఇది చాలా బాధాకరం. మీలాంటి పెద్దవాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు హిందూ సమాజంలో ఉన్నటువంటి ఒక సమస్య ఏమిటంటే,
సమాజాన్ని నాశనం చేయాలి అనుకునేటువంటి వినాశకర శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సంఘటితంగా కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళు 3 శక్తులు నిర్మోహమాటంగా చెప్తా. ఒకటి మేధాశక్తి, మైండ్ పవర్ అంతా కమ్యూనిస్టులు చేస్తున్నారు. ఈ వీడియో వల్ల మన మీద ఏమైనా ఇబ్బందులు వచ్చినా రానివ్వండి, చూద్దాం. నేను వాళ్ళ గురించి నా మీద రానియండి, మీ మీద గౌరవిస్తాం, నా మీద రానియండి, నేను చూసుకుంటా. విశేషం మా సంస్కృతానికి మొత్తం నష్టం చేసేది వాళ్ళే మహోదయ. అయితే విశేషం ఏంటంటే మతాలు, 2 మతాలు, వాళ్ళని సెమిటిక్ రిలిజియన్స్ అంటారు ఇంగ్లీష్లో. మూసవాదంలో ఉండేటువంటి మతాలు. ఆ 2 మతాల యొక్క గ్రంథాలు, పవిత్ర గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే హిందువులను కాఫిర్లని, మూర్ఖులని చెప్తున్నాయి. ఆ 2 గ్రంథాల నుండి ఆ పదాలు తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. హిందూ ధర్మంలో ఎలాగైతే అనేక సంస్కరణలు వచ్చాయో అలాగా 2 మతాల్లో కూడా కొత్త రిఫార్మేషన్స్, సంస్కరణలు రావాలి. అయితే హిందూ ధర్మంలో ఉండేటువంటి లోపం ఏమిటంటే ఎవరైతే వినాశకారులు ఉన్నారో వాళ్ళు కలిసి పనిచేస్తుంటే విజ్ఞానవంతులు, వికాసవాదులు అనేటువంటి వాళ్ళు ప్రతి సింహము ఎవరి గుహలో వాళ్ళుండి గర్జిస్తున్నారు తప్ప సంఘటితం కావట్లేదు. ఈ సింహాలన్నింటినీ ఇదిగో ఇలాంటి ఋషివాటికల్లో, ఇలాంటి దేవాలయ కేంద్రాలుగా మనం ఒక చోటకి చేర్చవలసినటువంటి అవసరం ఉంది. నగుణి గుణినం వేత్తి అని భర్తృహరి సుభాషితంలో మాట ఉంది. ఒక గుణవంతుడు మరో గుణవంతుడిని తెలుసుకోలేడు, అంగీకరించడు అని చెప్పేసి. ఇది మనలో వచ్చినటువంటి ఒక పెద్ద ప్రమాదం. ఈ ప్రమాదం నుంచి మనం బయటపడాలి అంటే మన యొక్క భుజకీర్తులు ఏవైతే ఉన్నాయో, నాకు ఏదో పెద్ద 10 బిరుదులు ఉంటాయి, అవన్నింటినీ నేను ఇంట్లో దాచేసి నేను బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది విజ్ఞానవంతులైనటువంటి వాళ్ళు, సంఘ కార్యకర్తలు, సమాజ కార్యకర్తలు, సామాజిక ఆలోచన పరులు ఈ విషయాన్ని గుర్తించాలి. మనం కొన్ని వదులుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా అడవుల్లో పనిచేసినటువంటి రాక్షస బలం అంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తుంది. రాక్షసులందరూ అడవుల్లోనే ఉంటారు, ఋషులు కూడా అడవుల్లోనే ఉంటారు. మనం ఋషుల్లాగా అడవుల్లోకి వెళ్ళాలి, అడవుల్లోని యజ్ఞాలు చేయాలి. రాజులు రాజధానిలో యజ్ఞం చేస్తారు, చేసుకునే ఉండి. అయోధ్యలో దశరథుడు అనేక యజ్ఞాలు చేశాడు, వాటికి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఒక్క యజ్ఞం చేశాడు విశ్వామిత్రుడు. దానివల్ల ఏం జరిగింది అంటే సీతారామ కళ్యాణం జరిగింది, లోక కళ్యాణం జరిగింది. విశ్వామిత్రుడు వెంట వెళ్ళిన రామలక్ష్మణుడు మొదట వేసేసింది తాటకను. ఇవాళ మనకు కూడా తాటకలు టీవీల్లో కనపడుతున్నారు. ఏ పూజలు వచ్చినా, ఏ హిందూ పండుగలు వచ్చినా సరే వీళ్ళు చర్చలు పెడుతూ ఉంటారు. ఈ తాటకల్ని, శూర్పణకల్ని మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత మారీచుడు, సుబాహుడు, వీళ్ళు జంటలు. వీళ్ళిద్దరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. మొన్న ఆంధ్రప్రదేశ్లో ఒక మతబోధకుడు ప్రమాదంలో చచ్చిపోతే షఫీ అనేటువంటి వాడు, షమీ అతని పేరు గుర్తులేదు, మీరు అబ్రహాంకి పుట్టారు, మేము ఇబ్రహీంకి పుట్టాము, మన ఇద్దరం అన్నదమ్ములం, అంచేత క్రిస్టియన్లు, ముస్లింలు కలిసి హిందూ సమాజం మీద పనిచేయాలి అన్నాడు. వాడంత బాహాటంగా చెప్తున్నప్పుడు హిందువులు ఏకం కావడానికి ఇబ్బంది ఏమిటి? వాడంత ప్రత్యక్షంగా మతవాదంతో యుద్ధం చేస్తున్నప్పుడు శత్రువు దేంతో యుద్ధం చేస్తున్నాడో ఆ ఆయుధాన్ని పట్టుకోమంటుంది యుద్ధనీతి. వాడు రథం మీద ఉంటే మనం రథం మీద ఉండాలి, వాడు అశ్వం మీద ఉంటే మనం అశ్వం మీద ఉండాలి, వాడు నేల మీద ఉంటే మనం నేల మీద ఉండాలి, వాడు కత్తి పట్టుకుంటే మనం కత్తి పట్టుకోవాలి, వాడు కర్ర పట్టుకుంటే మనం కర్ర పట్టుకోవాలి. అందుకని బాహాబాహి, కేశాకేసి, దండాదండి, శరాశరి అని యుద్ధ నీతులు ఉన్నాయి. కాబట్టి వాడు ధర్మంతో పోరాడుతున్నప్పుడు మనం ధర్మాన్ని ఎందుకు పోరాట సాధనంగా తీసుకోకూడదు? ఖచ్చితంగా చెప్పాలి, నేను హిందువుని అయిన తర్వాత నేను బ్రాహ్మణుడిని అయితే కావచ్చు గాక, కానీ మొదటగా నేను హిందువుని. అంచేత నువ్వు యుద్ధానికి వచ్చేటప్పుడు నేను హిందువుగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. పాఠశాలలో పాఠం చెప్పేటప్పుడు నేను ఉపాధ్యాయుడిని, గుళ్ళో పూజ చేసేటప్పుడు నేను పురోహితుడిని, పొలంలో పనిచేసేటప్పుడు నేను రైతుని. కాబట్టి ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మ్యం అనేటువంటి పద్ధతిలో మనం యుద్ధానికి సిద్ధం కాకపోతే హిందూ సమాజాన్ని ఎవరు కాపాడరు. మనకి ఇంకొక ముఖ్యమైన మాట చెప్పుకోవాలి, మనకి అవతారాలు కొంచెం ఇబ్బంది పెట్టాయి. అవతార ధర్మం, భగవంతుడు 10 అవతారాలు ఎత్తాడు, మళ్ళీ మరొక అవతారం ఎత్తుతాడు అనే ఆశ ఒకటి మనలో ఎక్కువ నిండిపోయి నిష్క్రియాపరత్వం ఎక్కువైపోయింది. ఎవడో వస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు, సంభవామి యుగ యుగ అని కృష్ణుడు చెప్పాడు కదా, మళ్ళీ ఎవడో వస్తాడు, గమ్మున ఎవరో ఒకరు మహానుభావుడు తయారయ్యేసరికి ఆయన అవతారమూర్తి. ఇవాళ మోడీని అవతారమూర్తి అనేస్తున్నారు. ఎంత కష్టపడితే మోడీ తయారవ్వాలి? 100 సంవత్సరాలు ఒక ధర్మం ప్రయత్నం చేస్తే ఇవాళ మోడీ అంటే వీరుడు తయారయ్యాడు, ఒక రాజు తయారయ్యాడు. రాత్రంతా నిద్ర లేకుండా రాజు గడప పట్టి మనం రాత్రి అంతా హాయిగా నిద్రపోయాం. అంచేత
రాజదండం గట్టిగా ఉండాలంటే ధర్మదండం పటిష్టంగా ఉండాలి. ఇవాళ కలియుగంలో సంఘం శక్తి కలియుగే అనేటువంటి మాట ఉంది కాబట్టి సంఘంలో శక్తి ఉంటుంది. సంఘటితం కావడం అనేది హిందూ ధర్మం చేయాల్సినటువంటి పని. ఇది దేవాలయ మాధ్యమంగా, ఆశ్రమాల మాధ్యమంగా జరగాలి. దీన్ని చేయడానికి సంస్కృత భాష ప్రముఖ సాధనంగా ఉంటే తప్ప మన చరిత్రను, మన వేదాలని, మన విజ్ఞానాన్ని ఆవిష్కరించుకునే ఒక తిజౌరి అంటారు. తిజౌరి అంటే తాళం చెవి. మన విజ్ఞాన భాండాగారానికి తాళం వేశారు. ఆ తాళం చెవి ఏది అంటే సంస్కృత భాష. ఆ తాళం చెవిని ఇంగ్లీష్ వాడు వచ్చి బావిలో పడేశాడు. అలా బావిలో పడేసినటువంటి దుర్మార్గుల్ని మనం సంఘ సంస్కర్తలు అంటున్నాం. బెంగాల్లో రాజా రామ్మోహన్ రాయ్ సంఘ సంస్కర్త అంటున్నారు. ఇంతకు మించి దుర్మార్గం లేదు. అసలు సంస్కృత భాషను నిషేధించిన వాడు రాజా రామ్మోహన్ రాయ్. ఇటువంటి వాళ్ళని ఎవరైతే ఈ సమాజానికి చేటు తెచ్చారో, ఈ విజ్ఞానానికి నాశనం చేయడానికి ప్రయత్నం చేశారో వాళ్ళని సంఘ సంస్కర్తలుగా ఫోకస్ చేసేటువంటి నేరేటివ్స్ మానేసి మనదైనటువంటి నేరేటివ్స్ ని వాళ్ళు డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశం నాది అనేటువంటిది పాత సూక్తము, ఈ దేశమే నేను అనేటువంటిది నవీన ఆధునిక భారత సూక్తం. చాలా సంతోషం మాధవ్.